ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు తెల్లని రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మహిళలను ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రులకు పినపాక నియోజకవర్గం తరపున ప్రజల తరపున నా తరపున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నట్టు ప్రభుత్వం ఒక్కరికంటే ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజలందరూ కూడా రేషన్ కార్డు కావాలని చెప్పులు అరిగిపోయేలాగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు మీ సేవ కేంద్రాల వద్దకు దరఖాస్తులు పెట్టుకొని అలసిపోయారు తప్ప గత ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. ఈ రోజున పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో కొత్తగా మంజూరైనటువంటి రేషన్ కార్డులు మంజూరైనటువంటి లబ్ధిదారులకు 2912 మందికి కొత్త రేషన్ కార్డులు ప్రారంభం చేసుకోవడం స్థానిక ఎమ్మెల్యేగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త రేషన్ కార్డులు పేదవాళ్ళకు అందించేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి పథకాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో నేను విస్మరించారు. పేదవాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం